ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒక ఇంగ్లీష్ మాధ్యమే కాకుండా తెలుగును మర్చిపోకుండా తెలుగులో ఉన్న తీయదనాన్ని పిల్లలకు రుచి చూపిస్తూ ఉన్నారు. వారికి శతకోటి వందనాలు అర్పిస్తూ కలామ తల్లికి వారు ముద్దు బిడ్డలను తయారు చేస్తున్నారు. నేను ఎప్పుడు స్కూల్కి పోయినా కూడా ఈ ఒక వైపు సంగీతం వినిపిస్తూ ఉంటుంది, ఒకవైపు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద నేర్పిస్తూ ఉంటారు, ఒకవైపు దేశభక్తి గీతాలు వినిపిస్తూ ఉంటాయి. పిల్లలలో ఏదో కొత్తదనాన్ని భారతదేశం గురించి, మన పండుగల గురించి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి నిరంతరం వారు కష్టపడుతూనే ఉన్నారు. అతి త్వరలో ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర నూతన భవనం నిర్మాణం అవుతుంది. న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ 6th to 10th క్లాస్ వరకు అక్కడ కొత్తగా అధునాతనమైనటువంటి విధాన పద్ధతిలో అక్కడ బిల్డింగ్ తయారవుతుంది. బహుశా నెక్స్ట్ ఇయర్ మన లక్ష దీపోత్సవాల వరకు అది ప్రారంభమవుతుంది. ఇంతింతే వటుడింతే అన్నట్టుగా వారు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 4 స్కూళ్ళు పెట్టేసి విద్యార్థులను తీర్చిదిద్దాలని మనసారా కోరుతూ ఉన్నాం. నృత్య కార్యక్రమం కృతిక ధృవిక చిన్నారులు రాబోతున్నారు. మంజుల సింజిని చతుల లాస్య వినోదవ శంకర
స్వయంగా చిన్నారుల రూపంలోనే శివ పార్వతులు వచ్చి స్టేజ్పై పర్ఫార్మెన్స్ చేసినంత అద్భుతంగా ఉంది ప్రదర్శన. మనవి చేస్తున్న పిల్లలకి ఏది మనం బలవంతంగా రుద్దొద్దు. వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ను గుర్తించి వాళ్ళకి నేర్పిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. అందులో వీరి తల్లిదండ్రులకు నేను ప్రత్యేకంగా ఆ రుద్రేశ్వర స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని మనసారా కోరుతూ ప్రపంచవ్యాప్తంగా ఈ శివతాండవ కార్యక్రమాన్ని మన సుప్రభాతం అఫీషియల్ మై న్యూస్లో ప్రత్యక్షంగా చూశారు. రేపటి నుంచి మీకు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తాను.